కేవలం 9999 నుండి లేసిక్ సర్జరీ. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. కాంటాక్ట్ 9154365872. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ రోజుల్లో చాలా మందికి ఇన్సోమ్నియా, నిద్రలేమి అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, యంగ్ స్టూడెంట్స్ కావచ్చు. ఈ నిద్రలేమి సమస్య అనేది అసలు ఎందుకు వస్తుంది సార్? రీజన్స్ ఏంటి? అమ్మ, నిద్రలేమికి మొట్టమొదటి కారణం వాళ్ళ యొక్క ఆహారం, వాళ్ళ యొక్క విహారం. ఈ రెండింటిని మనం నిద్రలేమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఆహారం లేక వచ్చేటప్పటికి ఈజీ డైజెస్టివ్ ఫుడ్ తీసుకుంటే మనకు నిద్ర చక్కగా వస్తుంది. దానికి ఆయుర్వేదంలో దినచర్య అని చెప్పడం జరిగింది. అంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎటువంటి ప్రక్రియలు, ఎటువంటి మన లైఫ్ స్టైల్ని ఉండాలన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. వాటిల్లో మనం కొన్నిటిని గురించి డిస్కస్ చేసుకుంటాం. అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకనే ఈ నిద్రలేమి సమస్య అనేది మెయిన్ రీజన్ అంటారు. కరెక్ట్. మెయిన్ ఆహారం ఒక 10% అయితే 90% లైఫ్ స్టైల్ యొక్క ప్రభావం ఉంటుంది దీనిపైన. ఈ లైఫ్ స్టైల్లో కూడా ఏంటంటే ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఇంకొకటి ఏమి తోడైందంటే స్ట్రెస్. ఈ రెండు కలిపి మనిషి యొక్క నిద్రని హరిస్తున్నాయి. దీనికి మనం సమాజాన్ని నిందించలేము, మనం వాతావరణాన్ని నిందించలేము, మన ఇంటి యొక్క పరిసరాలని నిందించలేము, దేనిని నిందించలేము. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాకపోతే కొంత మన జీవితంలో కొంత అలవాట్లలో కొంచెం చేంజ్ చేసుకుంటే మనం ఈ నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. మెయిన్ కారణం చెప్పాలంటే ఇవి రెండే. మనం ఎక్కువ స్ట్రెస్ ఉండడం, ఎక్కువ పాజిటివ్ థాట్స్ తగ్గిపోవడం, నెగిటివ్ థాట్స్ పెరిగిపోవడం, పాస్ట్ థాట్స్ని ఎక్కువగా చేయడం. నాకు గతంలో ఇలా జరిగిందే అని కుంగిపోతూ బాధపడుతూ ఉండడం ఒక కారణం అయితే, గతంలో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నా కూడా నిద్ర పట్టదు. భవిష్యత్తులో రేపేం చేయాలి, ఒక నెల తర్వాత ఏం చేయాలి, ఒక సంవత్సరం తర్వాత ఏం చేయాలి, ఒక 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే 10 సంవత్సరం అంటే మానవుడు ఆశావాది కాబట్టి భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచించి ఒక దశ వరకు ఆలోచిస్తే మనసు పర్వాలేదు, బ్యాలెన్స్లో ఉంటుంది. పాస్ట్ థాట్స్ను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాటిని వచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తూ మనం ప్రజెన్స్లో మనం నడుస్తూ ఉన్నామంటే, మన జీవన కార్యక్రమాలన్నీ ప్రజెన్స్లో చేసుకుంటూ పోతూ ఉన్నామంటే పాస్ట్ థాట్స్ అంతగా మనల్ని బాధించవు. ఎప్పుడైతే మన ఆలోచనల్ని ఎక్కువగా పాస్ట్లోకి పంపిస్తూ ఉన్నామంటే అవి అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి, నిద్రలేమికి కారణమవుతాయి. ఓకే సార్, మీరు ఇప్పుడు ఏమన్నారంటే లైఫ్ స్టైల్ అన్నారు. సో లైఫ్ స్టైల్ మంచిగా పాటిస్తూ, అలాగే ఫిజికల్ వర్కౌట్ చేస్తూ అండ్ లైఫ్ స్టైల్ మంచిగా ఉంటూ, అప్పుడు మీరు అన్నట్టు ఈ స్ట్రెస్, పాస్ట్, ఫ్యూచర్ గురించి ఇలా ఆలోచిస్తూ నిద్ర పట్టకపోతే వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి? అంటే ప్రత్యేకంగా దీనికోసం ఇటు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, అటు లైఫ్ స్టైల్ కూడా మంచిగానే ఉంటుంది. బట్ కేవలం ఈ బాధ అంటే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేదా ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అనే టెన్షన్, యాంగ్జైటీ వల్ల కావచ్చు, స్ట్రెస్ అనేది వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. దీని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడు కూడా ఒకవేళ మనం అన్నీ చేస్తున్నాం, పొద్దున్నే వాక్ చేస్తున్నాము, జిమ్ చేస్తున్నాము, లేదా యోగా చేస్తున్నాము, ఆసనాలు చేస్తున్నాము, ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకుంటున్నాము, అయినా కూడా పాస్ట్ థాట్స్ వస్తూనే ఉన్నాయి, ఫ్యూచర్ టెన్షన్స్ ఉంటూ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇడా పింగళ నాడులు, అంటే సూర్యనాడి, చంద్రనాడి ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం పీపుల్లో ఏమవుతుందంటే, ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిలో కుడి ముక్కు 1 గంట సేపు కనుక ఫ్రీ ఫ్లో ఉండి ఎడమ ముక్కు కొంచెం టైట్ ఉంటుంది. 1 గంట తర్వాత ఎడమ ముక్కులో ఫ్రీ ఫ్లో అయ్యి కుడి ముక్కు కొంచెం టైట్ అవుతుంది. ఇది సూర్యనాడి, చంద్రనాడికి గంటకు ఒకసారి మార్చుకుంటూ ఉంటుంది మన శరీరం. ఎందుకంటే ఈ సూర్యచంద్రనాడులు వచ్చేసి మన శరీరంలో ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేసేటి టెంపరేచర్ రెగ్యులేటర్స్. అదేవిధంగా సూర్యనాడి వచ్చేసి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఏదైనా మనం పని చేయాలి, ఎంతూజియాస్టిక్గా ఉండాలి, అప్పుడు సూర్యనాడి ఆడుతుంది. ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకుంటామో, లేదంటే కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటామో, నిద్రపోయేటప్పుడు కూడా ఈ చంద్రనాడి యాక్టివేట్లో ఉన్నప్పుడు కొంచెం లెథాజిక్గా, డ్రౌజీగా ఉంటుంది. సో ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మన యొక్క యోగులు అనేక రకాలైన పద్ధతులు పాటించారు. అందులో ప్రాణాయామం
ప్రాణాయామం చేస్తూ ఉంటే సూర్యచంద్ర నాడులు బ్యాలెన్స్ అయ్యి సుషుమ్న నాడి అంటే ప్రజెన్స్లో ఉండడానికి సూర్యనాడి ఎక్కువగా కనుక ఫ్లో ఉండిందంటే ప్రజెంట్ టు పాస్ట్ కాకుండా ఫ్యూచర్ థాట్స్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి సూర్యనాడి ఫ్లో ఉన్నప్పుడు. అదే చంద్రనాడి ఫ్లో ఉన్నప్పుడు పాస్ట్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫ్యూచరు ప్రజెంట్స్ మర్చిపోయి అన్ని పాస్ట్ థాట్టే రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనము సూర్యచంద్ర నాడుల్ని బ్యాలెన్స్ చేసుకున్నామంటే ప్రతి గంటకి లేదా గంటకు లోపలనే వేరే ముక్కులోకి మార్చుకుంటూ ఉన్నామంటే ఇది యోగులు చేసేటటువంటి పద్ధతి. అలా మార్చుకుంటూ ఉన్నామంటే సుషుమ్న నాడిలో ప్రాణశక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రజెన్స్లో ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు బుద్ధుడు చెప్పినటువంటి విపశ్యన ఏంటి అంటే ఈ క్షణంలో ఉండమన్నట్టు. అంటే పశ్యన చూస్తూ ఉండాలి, అంటే ఈ క్షణంలో చూస్తూ ఉండాలి అన్నింటినీ. ఒకవేళ మనం ప్లానింగ్ వేసుకుందాం, పాస్ట్ థాట్స్ వస్తే రానివ్వండి, జస్ట్ వాటిని ఇగ్నోర్ చేస్తూ గమనిస్తూ ఉండండి, సాక్షిగా చూస్తూ ఉండండి. థాట్స్ వస్తూ ఉంటాయి, మనము థాట్స్ కాదు కదా, మనము ఎరుక, వీఆర్ ద కాన్షియస్నెస్. సో మనం కాన్షియస్నెస్ అయినప్పుడు పాస్ట్లో వచ్చే థాట్స్ని మనము వేరుగా చూడాలి, వాటిని అవి ఆబ్జెక్టివ్ అయిపోవాలి మనకి. వాటిల్లో ఇన్వాల్వ్ అయినామంటే దుఃఖం వస్తుంది, నిద్ర పట్టదు. పాస్ట్ థాట్స్ వస్తే రానివ్వండి, మనం ఆటంకపరచకూడదు, వాటిని బలవంతంగా ఆపకూడదు. థాట్స్ని ఆపలేం, ఎందుకంటే అది ఒక ఎనర్జీ. సో వాటిని మనము చూస్తూ ఉన్నాం అనుకోండి, పశ్యన విపశ్యన అంటే బాగుగా చూస్తూ ఉన్నాం అనుకోండి, అవి వచ్చి ఒక్కొక్కటే డిసప్పేర్ అయిపోతూ చివరిలో ప్రజెంట్లో నిలబడిపోతుంది. అదేవిధంగా ప్రజెంట్ కాకుండా అదేవిధంగా ఫ్యూచర్ థాట్స్ కూడా అంతే. ఒకవేళ మనం ఒక ప్లానింగ్ అయిపోయింది, రేపు చేయవలసినటువంటి పనులన్నీ ఈరోజు ప్లానింగ్ చేసుకోవాలి రాత్రి పడుకున్నప్పుడు, ఆ ప్లానింగ్ అయిపోయింది. సో ఆడికి దాన్ని క్లోజ్ చేసి ఆ ప్లాన్ని పక్కన పెట్టేసి ప్రజెన్స్లోకి వచ్చేసేయాలి. ఒకవేళ మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇదే విధంగా పశ్యన విపశ్యన వాటిని ఆ వచ్చే థాట్స్ని చూస్తూ ఉండాలి. సో ఇనిషియల్ స్టేజ్లో ఇది అంటే ఎన్ని డేస్ పడుతుంది, లేకపోతే ఎంత సమయం? ఇది మనము ఏదైనా సాధన అనేది చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ అనేది ఒక్క రోజులో సాధించలేము. బ్రహ్మాండమైన కార్యాలని ఒక్క రోజులో ఎవరికి వాళ్ళు ఓన్గానే చేసుకోవాలి. లేదు ఇంకా ఏదైనా సహాయం కావాలంటే మనం మ్యూజిక్ సహాయం తీసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో బోలెడన్ని నిద్రపోయేటప్పుడు పెట్టుకునే మ్యూజిక్స్ ఉన్నాయి, వాటిని ఇనీషియల్గా వాటిని మనం హెల్ప్ తీసుకోవచ్చు. మేజర్గా బయట నుంచి ఎన్ని సహాయాలు మనం తీసుకున్నా కూడా చివరాఖరికి చేయాల్సింది మనమే కనుక మనము ప్రజెన్స్లో ఉండడానికి మనకు ఉపయోగపడేటటువంటి అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే విపశ్యన. అది కూడా శ్వాసానుపశ్యన, కాయానుపశ్యన, భావానుపశ్యన, శ్వాసానుపశ్యన, చిత్తానుపశ్యన. ఈ 4 దశల్లో విపశ్యన అంటే చూడడం, సాక్షిగా చూస్తూ ఉండడం. ఇప్పుడు శరీరాన్ని పడుకున్నప్పుడు నిద్రపోవాలనుకున్నప్పుడు పడుకోవాలి. ఒక టెక్నిక్ చెప్తాను. పడుకొనేసి ప్రశాంతంగా వెల్లెకల పడుకునేసి కొంచెం తలని రైట్ సైడ్కి తిప్పినామనుకోండి, చంద్రనాడి ఫ్లో వస్తుంది. చంద్రనాడి ఏం చేస్తుంది, దాని యొక్క లక్షణం నిద్రలేకి, డ్రౌజినెస్లోకి తీసుకువెళ్ళడం. ఆ తర్వాత రెండవది చూస్తూ ఉండాలి శరీరాన్ని, కళ్ళు మూసుకొని మనోనేత్రంతో శరీరంలో జరిగేటటువంటి మార్పుల్ని, ఎక్కడైనా ఇచ్చింగ్ ఉందా, ఎక్కడైనా నొప్పి అనిపిస్తూ ఉందా, ఎక్కడైనా ఏదన్నా అవి అన్నీ కూడా గమనిస్తూ ఉండాలన్నమాట, చూస్తూ ఉండాలి సాక్షిగా, అంటే విట్నెస్ చేస్తూ ఉండాలి. కొంత సమయం తర్వాత పొట్టను గమనించాలి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట పైకి వస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి పోతుంది. శ్వాసను గమనిస్తూ ఉండాలి, పోతూ ఉంది వస్తూ ఉంది. ఇది శ్వాసానుపశ్యన. ఆ తర్వాత ఏవైనా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమన్నా వచ్చి ఈ మధ్యలో ఇవి వచ్చినా కూడా వాటిని కూడా చూస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఆలోచనలు పాస్ట్ థాట్స్ కానీ ఫ్యూచర్ థాట్స్ కానీ మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటే ప్రజెన్స్లో ఉంటూ చూస్తూ ఉండాలి. ప్రజెన్స్లో ఉండడం ఎలాగంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే నిత్యము జరిగేటటువంటిది శ్వాసకు పాస్ట్ శ్వాస అని ఫ్యూచర్ శ్వాస అని ఉండదు, ఆ క్షణంలో ఉంటుందంటే అంతే. సో ఇదొక్కటే ప్రజెంట్ అంటే నిరంతరాయంగా ప్రజెన్స్లో జరుగుతూ ఉండేది శ్వాస. కాబట్టి శ్వాసను కనుక గమనిస్తూ పడుకున్నాం అనుకోండి నిద్ర వస్తుంది. లేదు ఇంకా అప్పటికి రాలేదు, శ్వాసను కౌంట్ చేస్తూ, అంటే ఇన్ బ్రెత్ 1, అవుట్ బ్రెత్ 2, ఇన్ బ్రెత్ 3, అవుట్ బ్రెత్ 4, అట్లా ఇన్ బ్రెత్ అవుట్ బ్రెత్ని కనుక మనం కంటిన్యూస్గా
కౌంట్ డౌన్ చేస్తే మంచిది. 100 నుంచి 99, 97, 98, 97 అట్లా కౌంట్ డౌన్ చేసుకుంటూ వస్తే ఫోకస్ అనేది, ధారణ అనేది అట్లే ఉంటుంది. కాబట్టి ఆ ప్రజెన్స్లోనే ఉంటుంది. ఈ పాస్ట్ ఫ్యూచర్ కనుక థాట్స్ పోయినాయంటే, మైండ్ ప్రజెన్స్లో కనుక ఉండిందంటే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఓకే, ఇన్సోమ్నియా నుంచి బయటపడాలంటే మంచి టెక్నిక్స్ చెప్పారు. మా వ్యూస్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవ్వడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.